ఎప్స్టీన్ ఫైల్స్. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా అట్టుడికిపోయే ఒక విషయం ఏదైనా ఉందంటే అది ఇదే. అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో అసలు ఇంకొక పెద్ద సంచలనం రేపుతోంది. అదేంటి అనుకున్నట్టయితే యెస్, 2015లో కాలిఫోర్నియాలో జరిగిన ఒక పార్టీలో ఒక ఫోటో ఇది. అయితే ఈ 2015లో ఈ ఫోటోని ఈ జెఫ్రీ అనే మనిషి ఎందుకని వేరే వాళ్ళకి పంపించాడు? దానిలో అచ్చంగా జుకర్బర్గ్ అలాగే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళని మాత్రమే రౌండ్ ఆఫ్ చేసి జెఫ్రీ ఏం చేయబోతున్నాడో ఈ విషయాల్ని తెలుసుకున్నట్టయితే నిజంగా షాక్ అయిపోవాల్సిందే. అసలు జరిగిన విషయం ఏంటంటే 2015 కాలిఫోర్నియాలో బాబే అనే ఒక రెస్టారెంట్‌లో ఒక డిన్నర్ పార్టీ జరిగింది. ఈ పార్టీని లింక్డ్ఇన్ సహస్థాపకుడైన రీడ్ హాఫ్‌మెన్ మరియు పేపాల్ స్థాపకుడు అంటే కో-ఫౌండర్ పీటర్ థీల్ హోస్ట్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీ పెట్టారనమాట. ఇందులో మార్క్ జుకర్బర్గ్ అలాగే ఎలన్ మస్క్, టెస్లా సీఈఓ ఉన్నారు కదా! ఎలన్ మస్క్ ఆయన ఉన్నారు. అయితే జోయి ఇటు అంటే ఎంఐటీ మీడియా ల్యాబ్స్ మాజీ డైరెక్టర్ వంటి టెక్ లీడర్స్ కూడా ఉన్నారనమాట. సరే బానే ఉంది అంతవరకు. అయితే ఎప్స్టీన్ ఈ పార్టీని వైల్డ్ అని పెట్టాడు. అంటే వైల్డ్ అంటే నేను మీకు ఎలా చెప్పాలి? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఉన్మాదంతో కూడుకున్న పార్టీ అని చెప్పొచ్చు. సాధారణంగా పార్టీ అంటే ఎలా ఉంటుంది? చక్కగా అందరితో కలిసి కబుర్లు చెప్పుకున్నామా? ఓకే. ఇంగ ఆ పార్టీలో కొంతమంది మద్యం సేవిస్తుంటారు. సాధారణంగా కావాల్సినవన్నీ భోంచేస్తుంటారు. డాన్స్‌లేస్తుంటారు. ఇది నార్మల్‌గా పార్టీ అంటే. కానీ వైల్డ్ అంటే దాని అర్థం వేరు గదా! సో, అదే చెప్పాడనమాట. అయితే అక్కడ ఏదో జరిగిపోయింది అని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు లేవు. అవి మరి మాయం చేశారా? లేకపోతే వేరే ఇంకేదన్నా జరిగిందా అక్కడ గూడు పటాని? లేదా ఆ పార్టీలో ఆ సమయంలో అక్కడ ఏం జరగలేదా? అనేది కూడా ఒక క్లారిటీ లేదు. అయితే ఈ పార్టీలో తీసిన ఒక ఫోటో ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉంది. ఇందులో జుకర్బర్గ్ మరియు ఎలన్ మస్క్ ఇద్దరు కూడా ఒక టేబుల్ వద్ద కూర్చుంటున్నారు. అయితే ఎప్స్టీన్ ఫోటోలో కనిపించడు కానీ అతను దాన్ని తనకు తాను ఈమెయిల్ చేసుకున్నాడు. ఆగస్టు 2015 ఇంచుమించు. పార్టీ తర్వాత ఎప్స్టీన్ అసిస్టెంట్ జూకర్బర్గ్ స్టాఫ్‌కు ఎప్స్టీన్ కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించింది. ఎందుకంటే జూకర్బర్గ్ అడిగినట్లు చెప్పిందనమాట. అయితే జుకర్బర్గ్ అసలు ఎందుకు అడిగాడు అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం వైరల్ అయింది. అదేంటంటే దాదాపుగా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ అనేది దాదాపుగా మిలియన్ పేజెస్ కేస్ ఒకటుంది గదా! దానిలో 1 కాదు, 2 కాదు. ఏకంగా 400 సార్లు మార్క్ జుకర్‌బర్గ్ పేరు అనేది వచ్చిందనమాట. అయితే ఈ ఫోటోని ఎందుకని పంపించాడు? ఎందుకని వీళ్ళ ఫోటోలే రౌండ్ ఆఫ్ చేశాడనే విషయం పైన ఇప్పుడు మళ్ళీ పెద్ద చర్చ మొదలైంది. అయితే ఈ ఫోటో గురించి ఎలన్ మస్క్ స్పందించిన తీరు కూడా చాలా సెన్సేషన్‌గా మారింది. తనేమన్నాడంటే, "అసలు నేను ఆ పార్టీకే వెళ్ళలేదని, ఎలా ఈ ఫోటోని క్రియేట్ చేశాడని" అంటున్నారు. కానీ పిల్లల పైన జరిగే ఇటువంటి నేరాలకు పాల్పడ్డ ఈ నిందితుల పైన చర్యలు తీసుకోవాలని, ఆ ఫైల్స్ బయట పెట్టాలని ఎలన్ మస్క్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ ఫోటో విడుదలైంది. ఈ అంశం పైన సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా స్పందించాడు. తనేమన్నాడంటే, "ఒక డిన్నర్ సందర్భంగా నేను ఎప్స్టీన్‌ని కలిసాను. ఆ పార్టీ తర్వాత తనెప్పుడూ నాతో కలవలేదు. నేను కూడా తనతో మాట్లాడాలని అనుకోలేదు. కానీ నాకు వాళ్ళ పీఏ మాత్రం నా డీటెయిల్స్ కావాలని ఎప్స్టీన్ డీటెయిల్స్ కూడా నాకు పంపించింది. తాజాగా వెల్లడైన మెయిల్‌లో ఎప్స్టీన్ తనకు తానే సెండ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఎప్స్టీన్ నేరాలకు సంబంధించిన ఫైల్స్‌లో అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇటీవలే విడుదల చేసింది. దానిలో దాదాపుగా మార్క్ జుకర్బర్గ్ పేరు 380 సార్లు వచ్చింది. ఎందుకలా వచ్చింది? అసలు ఎలన్ మస్క్, జుకర్బర్గ్ ఒక ఫోటోలు ఎందుకు తనకు తానే పంపించుకున్నాడనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా దీనిపైన వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ అటు ఎలన్ మస్క్, ఇటు జుకర్బర్గ్ ఇద్దరు డిమాండ్ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.